దేవుని నమ్ముకున్నావు అంటే నిన్నే నమ్ముకున్నావు అని అవతల వ్యక్తి. చాలా మంది నేను ప్రభుని నమ్ముకున్నావు అండి అంటారు. నేను నమ్ముకున్నాను. ఎస్, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు. నేను ప్రభుని నమ్ముకున్నా అండి. నేను నమ్ముకున్నట్టు నన్ను ప్రభు నమ్ముతున్నాడా? నాలో యథార్థత ఉందా? నాలో పరిశుద్ధత ఉందా? నాలో నీతి ఉందా? అది ఉంటే నువ్వు ఎలా నమ్ముకున్నావు నిన్ను కూడా దేవుడు నమ్ముతాడు. చాలా మంది దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తుంటారు, కానీ దేవుని నమ్మాలి నిన్ను. ఎస్, కడు బేదరికములో నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా కోయ, కొండ్రెడ్డి, గొత్తుకోయ ఈ యొక్క ఆదివాసుల మధ్యలో, అడవి మనుషుల మధ్యలో పరిచర్య చేశాం కాబట్టి నేటి దినాన్ని ఎగ్జాంపుల్ మీకు చిన్న చెప్తా. ఈ రోజు కండక్టర్ గారు బస్సులో వస్తుంటే నేను 2 టికెట్లు తీసుకున్నాను. నేను మా అబ్బాయి తీసుకుంటే నేను ఇచ్చింది 100 రూపాయలు కాగితమే, కానీ 500 ఇచ్చానని ఆయన తిరిగి చిల్లరి టికెట్ ఏమొచ్చి 60 రూపాయలు అయింది. 440 రూపాయలు ఇస్తున్నాడు. వెంటనే నేను చెప్పా, ఏంటి మీ ఇచ్చింది 100 రూపాయలు కదా, ఎంత ఇస్తున్నావు అంటే ఆయన అన్నాడు, నేను డ్యూటీ దిగేటప్పుడు ప్రతి రోజు కూడా ఎంతో కొంత గవర్నమెంట్ కి నేను మతిమరుపు వాళ్ళు ఇచ్చిస్తే, పాస్టర్ గారు మీరు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు పాస్టర్ గారు గల, మీరు మాత్రం తిరిగి ఇచ్చారండి. అలాగే డబ్బులు అనేకులకి ఇచ్చేసి నేను డ్యూటీ దిగేటప్పుడు ఎంతో కొంత కట్టవలసి వస్తుందండి. మతిమరుపు కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకున్నాడు. అంతమందిలో యథార్థత. ఆ టికెట్ 60 రూపాయలది 40 రూపాయలు తీసుకుని తక్కిన డబ్బులు ఇచ్చేసరికి ఆయన పొంగిపోయాడు. ఎస్, ఆ డబ్బులు తీసుకోవచ్చు, జోబులు వేసుకోవచ్చు, కానీ నేను తీసుకున్నది ఆ 400 అయితే ఆ 40,000 పోవచ్చు, 4 లక్షలు పోవచ్చు, ఎంతని పోవచ్చు. దేవునికి వ్యతిరేకంగా నీతి తప్పిన నీతిమాలు పనులు చేస్తే దేవుడు మనల్ని దీవించనండి, ఆశీర్వదించడండి. ఆశీర్వదించబడాలంటే నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగి ఉండాలి.